బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ దాడులు మానేసి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే దాడులు చేయడం సబబు కాదన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా బరిలో ఉంటానని బాలరాజు యాదవ్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా సోషల్ మీడియాలో ప్రతినిత్యం గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటుగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తన వంతుగా ఏ బహిరంగ సభ జరిగినా తన ఒంటిపై ప్రభుత్వ సంక్షేమ పథకాలని సమాజానికి పార్టీ కార్యకర్తలకి తెలంగాణ ప్రజలందరికీ వివరిస్తున్నటువంటి సురేష్ యాదవ్ పైన దాడి ఏదైతే ఉందో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అదేవిధంగా 50 మంది తెలంగాణ సమాజం ఎవరైతే సమాజం కోసం పాటుపడతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా ప్రజా సంఘాలు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, సబ్బండ వర్గాలు ఖండించాల్సిన అంశం. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ గెలుపు, ఒక పార్టీ ఓటమి అనేది జరుగుతూ ఉంటుంది. ప్రజలిచ్చిన నిర్ణయాన్ని ఎవరైనా గౌరవించాల్సింది, ప్రజలిచ్చిన తీర్పుని ఎవరైనా శిరస వహించాల్సింది. కానీ అదే క్రమంలో మరి మీరు ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో, మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు ఎలక్షన్లో చెప్పినటువంటి ప్రజలకు ఇచ్చిన అంశాలని ఎందుకు మీరు అమలు చేయలేని అడగడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క, పౌరుల యొక్క హక్కు. ఆ హక్కుని, ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కుని, భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కుని ఉపయోగించుకొని ఏదైతే ఎలక్షన్లో ఇచ్చినటువంటి ఏదైతే హామీలను అమలు పరచమని చెప్పి సురేష్ యాదవ్ చెప్పినప్పుడు ఎవరు లేనప్పుడు ఇంటి మీద ఒక 10-20 మంది గుండాలు వచ్చి నువ్వు బీఆర్ఎస్